తెలుగువారి సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం విందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్రం నిపుణులు జయేష్ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం. గురుగారు, ఈ సంవత్సరం ఉగాది నుంచి అసలు పంచాంగం ఎలా ఉండబోతోంది? గోచార ఫలితాలు ఏంటి గురువుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. శ్రీ కళ్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్రదోషాపహం గంగాస్నాన పుణ్యఫలదం గోతానతుల్యం మృణం ఆయుర్వర్ధితం మనోత్తమం శుభకరం సంతాన సంప్రప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్యతాం. శ్రీ గురుభ్యో నమః. పంచాంగ శ్రవణం, ఈ యొక్క విశ్వవసునామ సంవత్సర పంచాంగ శ్రవణంలో మనం ప్రధానంగా గోచార ఫలితాలు ఏదైతే ఉందో, ఈ గోచార ఫలితాల్లో అబ్ధ ఫలితాల్లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ సంవత్సరం మనకు ఏ విధంగా ఉంటుంది, నవనాయక ఫలితాలు చూసుకున్నా కూడా అట్లాగే నవనాయకుల్లో మనకు రాజు రవి కావటం. ముఖ్యంగా పంచాంగంలో మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, దేనికి అంటే సకలమైన శుభాలు చేకూరాలి అని, అలానే శుభముహూర్తాలకు కానీ శుభ కార్యక్రమాలు మొదలుపెట్టుకోవటానికి కానీ పంచాంగంలోని ఒక ముహూర్త భాగాలు తీసుకోవటం, తర్వాత ఏ రోజు మనం ఏ సాధనంగా ఉపయోగిస్తే మనకు ఆయుర్వృద్ధి కలుగుతుంది అలాంటివన్నీ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణంతో మనము మొదలు పెట్టుకుంటాం. నానా కర్మం, అనేక కర్మలకు కూడా సాక్షీభూతంగా ఉండేదే పంచాంగం. ఈ పంచాంగం అంటే తిథి వార యోగ నక్షత్ర కరణాదులకు సంబంధించి ఏ తిథి, ఏ వారము, ఏ నక్షత్రము, ఏ యోగము, కరణము, ఇలా అన్ని సకలమైనటువంటి శుభాలు చేకూరేవి ఈ 5 కూడా, వీటిని పంచాంగము అంటాం. ఈ 5ను చూస్తూ మనం ప్రతినిత్యం కూడా నిత్య దేవతారాధన కావచ్చు, శుభాది కార్యక్రమాలు చేసుకోవడం మొదలు పెడుతుంటాం. అలాగా మనము ఈ యొక్క సంవత్సరంలో అబ్ధ ఫలితాలు అంటే ఏ రకమైనటువంటి మనకు మంచి ఫలితాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి ఎక్కువగా మనకు ఏమంటే అనేక రకాలైనటువంటి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ లాంటివి కానీ, ఆర్థికంగా కానీ ఇవన్నీ కూడా వాణిజ్య రంగం కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక చిన్న సూచిత భాగంగా చెప్పబడుతుంది జ్యోతిషంలో. అంటే ఈ విధంగా ఉంటాయి, దాని ముందరగా మనం ఆలోచన చేసి తగు విధానంగా చర్యలు తీసుకోవాలని మనకు చెప్పబడుతుంది. దీనిలో ముఖ్యంగా మనకు ఈ స్వస్తి స్త్రీ చాంద్రమానం, మనకు విశ్వవసునామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి, మనకు శనివారం రోజు శుక్ల ప్రతిభ తిథి ప్రారంభమైంది. 4:27 ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశం సింహలగ్నమందు జరిగింది. కాబట్టి లగ్నాధిపతి రవి అయ్యాడు. ఈ లగ్నాధిపతి రవి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. వాటి యొక్క లగ్నాత్తు మనం చూసుకున్నట్టయితే అష్టమంలో 29వ తారీఖు మనకు గ్రహస్థితి చూసుకున్నట్టయితే రవి, చంద్రుడు, అట్లాగే శుక్రుడు, బుధుడు, శని వీరందరూ కూడా మనకు ఆ యొక్క స్థితిలో ఉన్నారు. శని ఇంకా మార్పు చెందట్లేదు, రాత్రి సమయంలో మార్పు చెందే అవకాశం ఉంది. కాబట్టి అంటే బుధుడు అంటే అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఈ యొక్క బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు అక్కడ, శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండి వక్రై ఉన్నాడు, బుధుడు అక్కడే ఉన్నారు, వక్రగతిలో ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి స్థితి చూసినట్టయితే అష్టమంలో ప్రజా ఆరోగ్యానికి కొంత పీడితంగా ఉంటుంది, ఆరోగ్యంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఆయు ప్రమాణాలు అంటే ఒక్కసారిగా మనిషి ఎంతకాలం జీవించగలడు అనే విషయాన్ని మనం ఒకప్పుడు అనుకున్నాం. మనిషి అంటే 80 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయని, కానీ ఈ సంవత్సరం అలా ఉండదు. 40 ఏళ్ళ 50 ఏళ్ళు అని కూడా అంచనా వేయలేము. సడన్గా డెత్ అనేది వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, మనం ఊహించలేని పరిస్థితిగా ఉంటాయి. కొన్ని అకాల ప్రమాదాలు అంటే అకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండటం, అంటే ఒక్కసారిగా ఉన్నవాడు బాగున్నాడు వెంటనే మరణించడం కూడా జరుగుతుంది. హఠాత్ పరిణామాల వల్ల కొంత హార్ట్ అటాక్ కావచ్చు, అనేక రకాలైన రుగ్మతల వల్ల హఠాత్తుగా మరణించే అవకాశాలు కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత శత్రు బాధలు కూడా ఎక్కువగా ఉన్నాయి. స్థిరత్వం కూడా తగ్గిపోతుంది. ఇవాళ ఉండేది రేపు ఉండదు, రేపు ఉండేది ఎల్లుండదు, అలా స్థిరత్వం కూడా మనకు ఉండదు.
మంత్రిమండలిలో మార్పులు కలుగుతాయి. అంటే మంత్రులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సహకరించకపోవడం రాజ్యాధినేతతోని, ప్రభుత్వాల్లో విశ్వాసం కోల్పోవటం లాంటివి జరిగే అవకాశం ఉంది. అట్లానే ఇక్కడ మీకు సింహలగ్న ద్వితీయ స్థానాధిపతి బుధుడు కూడా, ద్వితీయాధిపతి లాభాధిపతి బుధుడు ఎక్కడున్నాడయ్యా అంటే అష్టమంలో ఉన్నాడు. అష్టమ బుధుడు చాలా మంచివాడు, కానీ వక్రీగతుడై ఉన్నాడు అక్కడ, మళ్ళీ కూడా నీచయందు. అందుకే ప్రజలకి ప్రభుత్వాలకి కొంత సామ్యాలు ఉంటాయి. సామ్యాలంటే కొంత నిరాశ నిస్పృహలు. ప్రజలు పరిపాలన చేసే రాజ్యాధినేత ఏదైతే ఉన్నారో వారికి ప్రజలకి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఆదాయ వనరుల్లో కొన్ని కొత్త మార్గాలు వచ్చే అవకాశం ఉంటాయి. తర్వాత రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత నూతనమైనటువంటి విశ్వవిద్యాలయాలు నెలకొల్పే అవకాశం, అంటే విద్యా విషయాలు, మనకు బుధుడు విద్యాకారకుడు కదా, విద్యా విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. తర్వాత క్రీడారంగం కూడా అద్భుతంగా ఉంటుంది. క్రీడారంగంలో కూడా మనం రాణించే అవకాశం ఉంటుంది. ఏకాదశంలో బుధుడు, ద్వితీయాధిపతి ఏకాదశ స్థాన బుధుడు కావటం వల్ల. అలానే కొన్ని ఆర్థికమైనటువంటి వ్యవహారాలు ఎవరైనా ఉంటే అది ఒకరికి 2 సార్లుగా ఆచరణ చేయాలి. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ కంపెనీలు పెట్టేస్తారు, రెండో రోజే మూసేయటమో లేదా ఒక వారం రోజులు, నెల రోజులుగా చేయని కంపెనీలని, ఆ మోసాలు ఇంకా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా ఎవరైనా పెట్టుబడి పెట్టదలుచుకుంటే మాత్రం వాళ్ళు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకోవాలి. నమ్మకమైన సంస్థల్లో పెట్టుబడి పెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. చాలామంది ఇన్వెస్ట్మెంట్లు కూడా అనేక రకాల్లో పెడుతూ ఉంటారు. కాబట్టి నమ్మకమైనటువంటి వ్యాపార సంస్థలో పెట్టుబడి పెట్టుకోవడం, లేదైనా ఉన్న డబ్బులు బ్యాంకులోనే ఉంచుకోవడం. బ్యాంకుల్లో కూడా మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అయినా కూడా బ్యాంకుల్లో కొంత గొప్ప రిఫండ్ అనేది ఇస్తారు అని చెప్పి ఒక భావన ఉంటుంది. కాబట్టి బ్యాంకుల్లో పెట్టుకోవడం అనేది సహజంగా మనం చూస్తుంటాం. కొన్ని బ్యాంకులు కూడా దివాళా తీసే పరిస్థితికి వస్తాయి. అంటే ఆర్థిక మాంద్యం కావచ్చు, లేదా డిపాజిట్లు కానీ సేవింగ్స్ రంగంలో కానీ కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయి. కాబట్టి ఆర్థిక మాంద్యం కూడా జరిగే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగం ఎలా ఉంది గురుగారు? వ్యవసాయ రంగం వచ్చినప్పుడు మళ్ళీ తృతీయాధిపతి ఇక్కడ మళ్ళీ ఈ యొక్క మనకు దశమాధిపతి శుక్రుడయ్యాడు. ఇక్కడ వ్యవసాయానికి వచ్చేటప్పటికి మళ్ళీ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఈ వ్యవసాయంలో శని ఏదైతే ఉందో, ఈ శనికి లగ్నానికి పాపై ఉన్నాడు. అది మనకు సప్తమ అష్టమ దశమ స్థానంలో ఉన్నాడు శని, అష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కొంత కష్టంగానే ఉంటుంది. రైతులకి పండించిన ఫలితాలు తొందరగా రావు. ఏదో ఒక పంట నష్టం జరగటం, వాన రావటం చివరి నిమిషంలో, లేదా గాలులు ప్రబలటం, క్రిముకీటకాదులతో ఇబ్బందులు పడటం, ఎక్కడో చివరో గొప్ప ఒక్క పంటకి కొంత గొప్ప లాభం వస్తుంది. ఓకే, అంటే పెట్టిన సొమ్ముకి ఎక్కడో కొంత లాభం అంతే తప్ప మొత్తం నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది. వర్షభావ పరిస్థితులు గురుగారు? 2 తూములు పెద్దగా ఉన్నాయండి. మొత్తం మనకు పడే తూములు ఎక్కువనే ఉన్నాయి. మనకు మొత్తం 11 తూముల్లో మిగతా 9 తూములు కూడా పర్వతాల మీద పెద్ద పెద్ద ఉండే అరణ్యాల్లో పడే అవకాశం ఉంటున్నాయి. పర్వతాల అరణ్యాల మీద 1-2 తూములు గట్టిగా మనకు తుఫాన్లు ఉన్నాయి. ఆ గట్టి తుఫాన్లు 2 గట్టిగా పడతాయి ఇక్కడ. తద్వారా లాభం కూడా చేకూరే అవకాశం ఉంది. అంటే మనకు నీరు అడుగంటుకునే సమయం ఏదైతే ఉందో ఆ అడుగంటిన నీరును మళ్ళీ పునరావృతంగా మనం నీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అడుగంటునే అవకాశం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు బెంగళూరులో ఆ నీటి కొరత ఎలా ఉందనేది. అంటే రాబోయే కాలంలో నీటి కొరతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డ్రై భూములు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దో గొప్ప ఈ యొక్క భూమిలో నీరు అనేది ఉండడానికి ఒక ప్రయత్నపూర్వకంగా కొన్ని అంచనాలు వేయటం, దాన్ని ఎలా మనం ఇప్పుడు మీరు చూసే ఉంటారు కొన్ని గవర్నమెంట్స్ కూడా మనకు ఈ రకంగా ఉంచాలని చెప్పంటున్నారు. ఏది అంటారు, హార్పిస్ట్, ఇది ఒక చిన్న వెల్స్. అంటే ఏంటంటే ఈ వచ్చినటువంటి రక్షణ మంచినీటి, అంటే ఆ నీళ్ళు వచ్చిన వర్షాభావంలో ఉండేటువంటి నీళ్ళని కూడా ఒక గుంతను దొవ్వి వాటిని పెట్టమంటున్నారు. ఇదివరకు ప్రభుత్వాలు చేసాయి, కానీ తర్వాత ప్రభుత్వాలు చేయడం మానేసాయి. మళ్ళీ ప్రభుత్వాలు ఏంటంటే నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఇప్పుడు మీరు చూసే ఉంటారు. మన రాష్ట్రమైనటువంటి తెలంగాణలో హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రాలో అసలు ప్రధాన భాగం ఏంటంటే అక్కడ మనం ఏమంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇక్కడ అంటే ఈ చెరువు కట్టు ఉంటే గనక ఎప్పటికైనా ఒక పట్టణానికి వృద్ధి కలుగుతుందని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే చెరువు కట్టు ఎప్పుడైతే ఈ యొక్క నీళ్లు అడుగంటినాయో ఇంకా అవి ఖాళీగా భూములు ఉన్నాయి కదా, వాటిలో జనావాసాలకు ఉండే అవకాశం ఉంటుంది కదా అని పెట్టారు. కానీ ఆ గవర్నమెంట్ ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, చెరువు కట్టలు ఉంటే పూర్వం మళ్ళీ
వృద్ధిలోకి రావడానికి అవకాశం, నీళ్ళకి కొరత ఉండదు కదా అని చెప్పి. అయితే చెరువు కట్టల మీద పడే బదులు నూతనమైనటువంటి ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులు గట్టిగా సమిష్టిగా వీళ్ళు పెట్టుకున్నట్లయితే యోగంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి వీళ్ళు ఉపయోగించుకోవచ్చు. రక్షణ భద్రతా రంగాలు ఎలా ఉన్నాయి గురుగారు? రక్షణ భద్రతా రంగాలకి చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఉంటాయి. రవి సైన్యాధ్యక్షుడు అయ్యాడు, కట్టుదిట్టమైన చర్యలు. మనము నావికా దళం కావచ్చు, సైనిక రంగంలో కొన్ని కొత్తదైనటువంటి మార్గాలు ఎంచుకుంటారు. అవి కూడా రంగానికి చాలా అద్భుతంగా ఉంది. ఆ రంగంలో కూడా మన పురోభివృద్ధి చూసి వేరే దేశాలు కూడా మన యొక్క ఆచరణయోగ్యమైనటువంటి విధానాలు ఏమైనా ఉంటే అవి వాళ్ళు కూడా తీసుకోవటం, లేదా మన యొక్క సహకారాన్ని వాళ్ళు తీసుకోవటం, ఏ విధంగా వీళ్ళు రక్షణ చర్యలు చేపడుతున్నారు లాంటివి కూడా అద్భుతంగా మనకు అక్కడ వాళ్ళు ప్రపంచ దేశాలలో చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాజులు అవి కావటం వల్ల చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది రాజ్యాలన్నీ కూడా. మన పరిపాలన కూడా అలానే ఉంటుంది. కానీ ప్రజలకు అది నచ్చదు. ఎందుకంటే ఒక భావంలో స్ట్రిక్ట్గా పరిపాలన చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో అవి ప్రజాకంటకంగా కూడా మారే అవకాశాలు ఉంటాయి కొన్ని. ఎందుకంటే ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి పాలన అనేటువంటిది. కొంత ప్రజాపాలన కూడా ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకి రాజ్యాధినేతలకి ఏంటంటే రాజుగారు అక్కడ వరకు బాగుంటుంది, ప్రజలకు అవి అందుతున్నాయా లేదా, ఆ ఫలితాలు ఏ విధంగా అందుతాయి ఏంటనేది కొంత ప్రత్యేకంగా వాళ్ళు ఒక ఆలోచన చేయాలి. అంతేగాని ఆలోచన విధానాలు వాళ్ళకి తగ్గట్టుగా పెట్టుకోవడం అనేది మంచిది కాదు. ఓకే, గోచారం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి గురుగారు? అండి ఇప్పుడు అక్కడ మనం చూసినట్టయితే ఏదేమైనా కూడా కొంత అక్కడ క్రీడారంగాన్ని ఊతమిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కొంత ప్రజాపాలన ఏదైతే జరుగుతుందో ప్రజాపాలనకు సంబంధించి కొత్త నూతనమైనటువంటి కొన్ని విషయ పరిజ్ఞానాలు పథకాలు చేపట్టే అవకాశం ఉంది. అట్లానే పాత పథకాలు కొన్నిటిని తీసివేయటం, కొత్త పథకాలని పెట్టుకోవటం, తద్వారా వీళ్ళు ఇంకా కూడా మెరుగైన విధానాలు ఏర్పడటం. ఈ అప్పు ఏదైతే ఉందో ముఖ్యంగా అప్పు గురించి మనం ప్రస్తావించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రంగం పరిస్థితి అండి. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా అయినా వాళ్ళు ఆ రకంగా నెట్టుకొస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కడ ఖర్చు అక్కడ దాన్ని కట్ చేసుకుంటూ రావటం, తద్వారా అప్పుల్ని ఒక రకంగా ఎంతవరకు మనం సానుకూలంగా తీసుకురావచ్చు, మనం భారం పడకుండా అనేది ఆలోచిస్తూ వాళ్ళు వెళ్తున్నారు. చాలా ముందుగా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే దార్శనికత అనేది అక్కడ బాగా కనబడుతుంది. అది మీరు ఆలోచన చేసే విధానంలో కానీ వాళ్ళు అక్కడ ఉండే రాజ్యపాలన చేసేటువంటి రాజులుగా రాజ్యాధినేతలుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క రాశి స్థితి కూడా అది మనం ప్రత్యేకంగా వాళ్ళకి మనం వ్యక్తిగతంగా తీసుకోకూడదు. కాబట్టి రాజ్యాధినేతలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కొత్త ఆలోచన విధానంగా వెళ్ళటం, తద్వారా మంచిని పొందటం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పరిస్థితి ఏంటి గురువుగారు? వృద్ధిలోకి రావడానికి ప్రత్యేకంగా అక్కడ రైతులకి అవగాహనలు కానీ లేకపోతే కొత్తదైనటువంటి నైపుణ్యాభివృద్ధి కానీ, తర్వాత ఈ ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ బ్యాంకులకు సంబంధించి సైబర్ నెట్వర్క్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ప్రబలే అవకాశం ఉంటుంది. వాటి నుంచి మనం రక్షణ చర్యలు చేపట్టడం. అయితే నీటి వనరులు ఏవైతే వాళ్ళకు ఉన్నాయో అతి పెద్ద నీటి వనరులుగా కోస్టల్ లైన్ ఉంది కదా, ఆ కోస్టల్ లైన్ కనుక వీళ్ళు సాధ్యమైనంత త్వరితగతిన ఒక మార్గంగా తీసుకొస్తే కనుక క్రీడారంగంతో పాటు వీళ్ళు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం, తర్వాత కారిడార్ ద్వారా వీళ్ళు బుధుడి యొక్క అనుగ్రహం వల్ల, బుధగ్రహం అత్యద్భుతంగా ద్వితీయ స్థానాధిపతి అండ్ లాభస్థానాధిపతి ఉన్నాడు కాబట్టి ఈ బుధుడు నీచలో ఉన్నా కూడా వాటిని వృద్ధి రేటుకు తీసుకురావటం, ఇది మళ్ళీ తృతీయ స్థానము అండ్ దశమ స్థానంలో శుక్రుడు అధిపతి ఉచ్చలో ఉండడం వల్ల వీరికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే సహకార రంగం కావచ్చు, మళ్ళీ పాడి పరిశ్రమకు సంబంధించి విప్లవాలు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా కొత్తగా ఆ పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది, పౌల్ట్రీ రంగం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మత్స్యకు సంబంధించినటువంటి శాఖకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వాటికి సముద్రంలో గర్భంలో కొన్ని జంతువుజాలాలు మరణించే అవకాశం వల్ల ఈ యొక్క ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మిగతా అన్ని విషయాలు కూడా క్రీడారంగం కావచ్చు, నైపుణ్యాభివృద్ధి కావచ్చు, అట్లనే వాళ్ళకు ఉండేటువంటి సామర్థ్యాన్ని బట్టి అత్యద్భుతంగా ఉంది. వాళ్ళు ఒక్కటి మాత్రం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ సింహరాశికి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని వారికి
ఆ సప్తమ స్థాన షష్ఠ స్థానాధిపతి అయినటువంటి శని అష్టమ స్థానం ఉన్నాడు. కొంత శ్రమ ఎక్కువ చేయాల్సిన పరిస్థితి. గురుగారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి గురుగారు? పెట్టుబడి ఫలితాలకు వస్తే కనుక వీరికి ముఖ్యంగా కుజుడు భాగ్యాధిపతి, ఇక్కడ మనకు అండ్ చతుర్థాధిపతి. ఈ కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పెట్టుబడులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పెట్టుబడులతో పాటు ముఖ్యంగా పారిశ్రామిక రంగం అంటే హార్డ్వేర్ ఏదైతే టూల్స్ ఉంటాయో వాటిని కొత్తదైనటువంటివి తీసుకురావటం మంచిది. తద్వారా మంచి ఫలితాలు గోచరించే అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమిలో పార్టీల మధ్య సమన్వయం రానున్న రోజుల్లో గోచారం ప్రకారంగా ఎలా ఉండే అవకాశం ఉంది గురుగారు? కూటమి ప్రభుత్వానికి వచ్చేటప్పటికి వీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత వైషమ్యాలు ఉన్నా కూడా వాళ్ళు అంతర్భాగంగా దాన్ని ఎవరికి పరపచ్చలేకుండా చూపించుకోవటం వల్ల రాజ్యపాలన సుభిక్షంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ అంతర్గతంగా ఉండే వ్యవహారాలు కాబట్టి ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో మనకు రాబోయే కాలంలో వృద్ధి రేటు ఏదైతే ఉందో పాపులేషన్ తక్కువైపోతుంది, పెద్దవాళ్ళు ఎక్కువైపోతున్నారు, యువకులు తగ్గిపోతున్నారు, అంటే పునరుత్పత్తి తక్కువవుతుందని చెప్పబడింది. విచిత్రం ఏంటంటే మనకు విశ్వవసునామ సంవత్సరానికి అధిపతి కూడా ప్రజాపతి అయ్యారు. ప్రజాపతి అంటే సృష్టిని పాటించేది, సృష్టిని మొదలుపెట్టేది ప్రజాపతులే బ్రహ్మగారి ద్వారా. అలా మళ్ళీ ఆ స్థితికి మనం వచ్చాము అంటే చూడండి, కాకతాళీయం ఏమో కానీ అక్కడ స్టాలిన్ కూడా చెప్పారు అదే మాట. తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు ఒక అఖిలపక్షం ఏర్పాటు చేద్దాము, సదరన్ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా కలిపి ఒక మాటకు వచ్చి మనం పార్లమెంటు స్థానాలు నిలబెట్టుకుందామని చెప్పి. అలానే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం కూడా మనం చూసినట్టయితే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయటం కానీ, దక్షిణాది రాష్ట్రాలకి కొంతవరకు పాపులేషన్ దాన్ని బట్టి మనము ఈ యొక్క విభజన జరుగుతుందని లోక్సభ స్థానాలు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అనుకోకుండా ప్రజాపతి నామ సంవత్సరంలో విశ్వవసునామ సంవత్సరంలో మనకు ప్రజాపతి అధిష్టాన దేవుడు అయ్యాడు. ఇక్కడ అంటే చూడండి, ప్రజాపతుల వల్ల సృష్టి జరిగింది. మళ్ళీ ఇక్కడ వీళ్ళు కూడా గవర్నమెంట్ రాజ్యాధినేతలు అవే సూచిస్తున్నారు. గురుగారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది గోచారం ప్రకారంగా? రియల్ ఎస్టేట్ రంగం బాగుందండి. ఎందుకంటే కుజుడు అధిపతి రియల్ ఎస్టేట్కి. కుజుడు లాభంలో ఉన్నాడు, చతుర్థాధిపతి భాగ్యాధిపతి. ఈ యొక్క రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళకి వ్యాపారం కూడా చాలా లాభసాటిగా ఉంటుంది. కుజుడు బాగా వీక్షణ కలిగింది. అట్లే గురుడు కూడా అక్కడ ఉన్నాడు. వీళ్ళకి ఇంకా ఏంటంటే గురువుల ఆశీస్సులు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గురువు కూడా ఇప్పుడు మనకు ప్రస్తుతము ఈ సింహలగ్నాత్తు గురువు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. గురువు కుజులు ఇద్దరు కలయిక ఉంది ఏప్రిల్లో. కాబట్టి ఇటువంటి పరిస్థితి చూస్తే కనుక గురువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి దైవానుగ్రహం కూడా వాళ్ళకి బాగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ గురు కుజులు ఏదో దైవానుగ్రహం వల్ల కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఇంకా మంచిదైన శుభకార్యాలంటే ఇంకొక మంచి పథకాలు పెడతారు వాళ్ళు. తద్వారా వాళ్ళ దేవతారాధన అంటే దేవుళ్ళు కూడా ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే గురువు 12లోకి వస్తున్నారు అతిచారంతో 12వ స్థానానికి. ఖర్చులు కూడా అలానే ఉంటాయి. దైవికంగా ఖర్చు పెట్టడమో లేకపోతే దైవారాధన ఖర్చు పెట్టడమో మొత్తానికైతే ఆ దేవతారాధన వల్ల వాళ్ళకి లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. గురుగారు, ఉగాదిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక రంగం పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు గురుగారు? ఇక్కడ ఆర్థిక రంగం అంటే ద్వితీయ స్థానాన్ని బుధుడు మనకు అష్టమంలో ఉన్నారు కాబట్టి ఈ సింహలగ్న ద్వితీయ స్థానాన్ని బుధుడు కూడా అష్టమంలో ఉండడం వల్ల వృద్ధి రేట్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంత వ్యతిరేకంగా వెళ్ళే మార్గంలో ఉన్నాడు, వక్రగమనంలో ఉన్నాడు. కాబట్టి క్రీడారంగం కావచ్చు, ఆర్థిక మాంద్యం కావచ్చు, కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితికే వచ్చింది. ఎందుకంటే బుధుడు ఇక్కడ స్థిరమైన డబ్బుని ఇవ్వాల్సిన వారు వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆర్థిక రంగం మన రాష్ట్రంలో కొంత ఇబ్బందికరంగానే ఉంది. కారణం ఏంటంటే గురువు కూడా దశమంలో ఉన్నాడు. ఈ స్థితిని చూసుకున్నట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి స్థానమే కనబడుతుంది ఆర్థికంగా ఇక్కడ. గురుగారు, తెలంగాణ విషయానికి వస్తే గోచారం ప్రకారంగా ఉగాది తర్వాత నుంచి తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది గురుగారు? ఉగాది తర్వాత రాజకీయాలకు వస్తే కనుక కొంత పెనుమార్పులు ఉంటాయి. ఎందుకంటే రవి రాజ్యాధిపతి అయ్యాడు,
మంత్రమండలిలో కావచ్చు, రవికి కావచ్చు, వాళ్ళకు కొద్దిగా వైషమ్యాలు ఉంటాయి. మంత్రులు ఒక మాట చెప్తే రాజుగారు ఒక మాట చెప్తారు. అలా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకు వాళ్ళే పరస్పరంగా. ఎందుకంటే ఇక్కడ మంత్రి చంద్రుడు అయ్యాడు. చంద్రుడు సౌమ్యంగా వెళ్ళేటువంటి వాడు, రవి ఏమో కఠినమైన నిర్ణయాలు తీసుకునేటువంటి వాడు. సైన్యాధ్యక్షుడు మళ్ళీ రవి అయ్యాడు. అంటే ఇక్కడ రవి 2 విధాలుగా యోగ్యమైన స్థితికి వచ్చాడు. కానీ మధ్యలో ఉండే మంత్రివర్గం మాత్రం ఏదైతే ఉందో సౌమ్యంగా వెళ్ళిపోవడం మంచిది, మనం సౌమ్యంగా ఉండడం మంచిదని చెప్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే సౌమ్యతతో ఉండడో, రాజుగారు ఎంత కోపంగా ఉండడమో, లేదా రవి ఆ విధంగా ఉండడం, అసలు సైన్యాధ్యక్షుడు కూడా ఆ విధంగానే ఉండడం వల్ల వ్యతిరేకమైనటువంటి పవనాలు వీచే అవకాశం, ప్రజలకి తప్పుదోరని వెళ్ళే అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఇప్పుడు పంచాంగం ప్రకారంగా ఉగాది తరువాత తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు గురుగారు? ఇక్కడ మనకు వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు మనకు 8వ స్థానంలో ఉన్నాడు. ఎంతో కష్టాలు పడితే తప్ప పైకి రావటం అనేది ఉంటుంది. రవి కూడా అక్కడే ఉన్నాడు 8వ స్థానంలో. 8వ స్థానంలో మనకు దాదాపు 6 గ్రహాలు కూటమిగా ఏర్పడ్డాయి. కాబట్టి కొంతవరకు చెప్పాలంటే ఉగాదికి కొంత గడ్డు కాలం అని చెప్పచ్చు, కొన్నిటికి మంచి కాలం చెప్పచ్చు. ముఖ్యంగా ప్రజలకి రాజ్యానికి కొన్ని విధానమైనటువంటి పరాలు ఏవైతే ఉంటాయో సంబంధాలు అవి కొంత చిరిగిపోయే అవకాశం ఉంటాయి, ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. అంటే గోచారం ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి ఏదన్నా జరిగేటువంటి అవకాశం ఉందా? ప్రభుత్వ మార్పిడి జరిగే అవకాశం అంటే ఇక్కడ మనకు ఆ గురువు ఏదైతే ఉందో, ముఖ్యంగా గురువు యొక్క స్థానం మార్పిడి జరిగే సమయంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గురువు మనకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు స్థాన మార్పులు గోచరిస్తున్నాయి. దశమ స్థానాది అక్కడ స్థానభంగం ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో ఆ 3 నెలల్లో ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, దేశవ్యాప్తంగా ఉగాది తరువాత గోచారం ప్రకారంగా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ఇక దేశవ్యాప్తంగా మనకు జనులకి కొంతవరకు నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమవుతారు కేంద్ర ప్రభుత్వం. కానీ భారతదేశాన్ని అంటిపెట్టుకొని కొన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మాంద్యం ఉన్నా కానీ భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత ఆర్థిక మాంద్యం ఉన్నా వీళ్ళు నిలదొక్కుంటున్నారు అనే ఒక విషయం. రెండోది ఏంటంటే మాతృభూమి మీద ప్రేమ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరికీ. మళ్ళీ పునరావృత్తి భారతదేశానికి వాళ్ళు రావటంతో మళ్ళీ జవసత్వాలు వచ్చి పూర్వంలో ఉండేటువంటి వృత్తిరీత్యా స్థానాలు ఏవి మళ్ళీ సుస్థిరమయ్యే అవకాశాలు మళ్ళీ ఉన్నాయి. తర్వాత వ్యాపార రంగంలో కూడా కొంత వెసులుబాటులు ఇవ్వటం, రాయితీలు ఇవ్వటం, కేంద్ర ప్రభుత్వాల తద్వారా వ్యాపారాన్ని మళ్ళీ నిలపటం, ఆర్థిక భారం నుంచి నిలబడే శక్తిగా మారుతుంది భారతదేశం. క్రీడా రంగంలో కూడా అలానే ఉంటుంది. వీళ్ళ వల్ల సహకరించే రంగం కూడా ఎక్కువగా ఉండటం, అవతల మనుషుల ద్వారా సహకరించటం, అంటే ఇతర దేశాలు కూడా మనని చిరకాల శత్రువులుగా ఉండేటువంటి దేశాలు కూడా సహకరిద్దామని ముందర దాకా లోపాయకుటిగా పరోక్షంగా సహకరించడం లాంటివి జరిగి భారతదేశం శక్తిగా మారే అవకాశం కూడా ఉంది. గురుగారు, ప్రకృతి వైపరీత్యాల పరిస్థితి ఏంటి గురుగారు? ప్రకృతి వైపరీత్యాలు, జల ప్రళయాలు, అగ్ని ప్రమాదాలు, అలాగే వాయు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సముద్ర గర్భంలో లభించే ఖనిజాలు కానీ, సముద్ర గర్భంలో కనిపించేటువంటి వివిధ రకాలైన నూనె పదార్థాలు కానీ మెండుగా ఉండే అవకాశం ఉంటుంది. ఆహార ధాన్యాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎరుపు రంగు ధాన్యం ఎక్కువగా పండే అవకాశం, తద్వారా వాటికి ఎక్కువగా ధరలు పలికే అవకాశం. తర్వాత వెండికి అనుకోకుండా ఒక్కసారి రెక్కలు రావటం, బంగారం పసిడి మాత్రం అలానే ఉండటం, బంగారం ఒక్కసారిగా 3 నెలలుగా ఒకసారి మనం అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగా పెరిగిపోవటం ఒక 3 నెలల పాటు, తర్వాత మళ్ళీ నార్మల్ స్థితికి రావటం, ఇంకా మిగతా నూనె పదార్థాలకి ఎక్కువగా గిరాకీ ఉండటం, స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు సహజంగా ఎక్కువగా ఉండటం, ఒక్కసారిగా పెరిగిందనుకో ఒక 3 నెలలుగా మళ్ళీ 1-2 నెలలుగా కిందకి పడిపోవటం, అలాంటివి మనం చూడటం, ఇవన్నీ ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు పడటం, ఇంకా అనేక రకాలుగా కూడా ప్రపంచంలో కొత్తదైన విషయాలు మనం చూడటం, ఎప్పుడూ కని విని ఎరగనిటువంటి కుటుంబంలో కొన్ని పరిస్థితుల వల్ల సొంత వాళ్ళే అనేక రకాల విచిత్ర విన్యాసాలు చేయటం, తద్వారా ఇటువంటి మనం చూడగలిసిన పరిస్థితులు రావటం, కళ్ళు మూసుకున్నా బాగుండే అనే ఒక స్థితికి రావటం,
అలా స్థితికి రావటం, మళ్ళీ కూడా స్త్రీలకు అత్యధికంగా రాజ్యాధికారాలు ఉండటం, తర్వాత మత్తు పదార్థాలకు బానిసలుగా ఉండేవాళ్ళు ఎక్కువగా పెరగటం, మోసపూరితమైన ఆలోచనతో మనుషులు మెలగటం, అది బయట కనబడపోవటం, అలానే అనేక రకాలైనటువంటి మృగాలుగా మనం చూస్తున్నవి అంతరించిపోవటం, మళ్ళీ ఆ జాతులు మళ్ళీ కనబడకపోవటం లాంటివి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడటం, ఒక్కసారిగా జలంలో ప్రళయాలు రావటం, భూమి అంతర్భాగంలో భూకంపాలు కానీ సునామీలు కానీ అగ్ని ప్రళయాలు సంభవించటం, అలా దగ్ధం కావటం లాంటివన్నీ చూడటం, తర్వాత వాయు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండటం, యుద్ధ వాతావరణం ఏర్పడటం, యుద్ధాల్లో కూడా జలాంతరంలో యుద్ధాలు జరగటం, జలం కోసం యుద్ధాలు మొదలుపెట్టడం లాంటివి జరిగే అవకాశాలు ఉండడం, తర్వాత జలంతో పాటు మనకు ఇంకా కూడా వాయు ప్రమాదాలు కూడా జరగటం, వాయువులో కూడా పారామీటర్స్ని ఏర్పాటు చేయటం, ఇక్కడ వరకే మీ ఫ్లై జోన్ అని చెప్పటం, ఇలా రకరకాలైనటువంటి న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చేయటం, న్యాయ వ్యవస్థలో సమాంతరమైనటువంటి ఫలితాలు ఇవ్వటం, ఎవరికి ఇబ్బంది కలగకుండా కొన్ని తీర్పులు రావటం, ఆ తీర్పులు కూడా విచిత్రంగా ఉండటం, దాన్ని మనం చూడాల్సిన పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని పెను మార్పులు రావటం, కొత్తదైనటువంటి న్యాయమూర్తులు మనం చూసి వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క సుస్థిరతను మనం చూడటం వల్ల తొందరగా కోర్టులో వివాదాలు పరిష్కారం కావటం, ముఖ్యంగా విడాకులు లాంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటికి ఒక ప్రతిస్పందించి అటువంటి జరగకుండా కొన్ని మానే ప్రయత్నాలు చేయడానికి కొత్త చట్టాలు తీసుకురావటం. ఓకే, దేశవ్యాప్తంగా క్రీడా కళారంగాల పరిస్థితి ఏంటి గురువుగారు? కళారంగం అయితే కొంత అన్యాయం చెందే అవకాశం ఉంది, క్రీడారంగం మాత్రం అద్భుతంగా రాణిస్తుంది. ఓకే, కార్మిక కర్షకుల పరిస్థితి గురువుగారు? కార్మికులకి ఒక రకమైనటువంటి ఇబ్బంది, ఎందుకంటే వీళ్ళకి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, తర్వాత అక్కడ పనిముట్లతో కూడా కొన్ని విచిత్రమైనటువంటి ఇబ్బందులు కలగటం, కెమికల్ బాండింగ్లు కలిపేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలగటం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా పరిశ్రమల్లో వైద్యం ఫార్మాస్యూటికల్ రంగం మాత్రం అత్యద్భుతంగా రాణిస్తుంది. ఓకే, ఫార్మాస్యూటికల్ రంగం అద్భుతంగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.